ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సింగర్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో నిర్మల గడ్డ నుంచి పోరాడిన వ్యక్తి, ఒక సినీ రచయిత, జానపద రచయిత, చాలా కార్యక్రమంలో ముందుండేటువంటి వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. సార్ వచ్చేసి లక్ష్మణ్ తోట గారు. ఒక మోటివేషన్ స్పీకర్గా ఎన్నో విద్యార్థులకు ఇప్పటి వరకు మోటివేషన్ చేసి వాళ్ళని దారిలో నడిపించిన వ్యక్తి. మన నిర్మల్ జిల్లా వాసి, కుంటాల మండలం గొల్లమాల నివాసి అయినటువంటి తోట లక్ష్మణ్ అన్నతో మనం మాట్లాడుకుందాం. ఒకసారి అన్నతో పరిచయం చేసుకుందాం. నమస్కారం. ఎస్, నమస్తే అన్న. మీ యొక్క ప్రయాణం ఒకసారి చెప్పండి అన్న. నా పేరు తోట లక్ష్మణ్. అమ్మ నాన్న వచ్చేసి వ్యవసాయదారులు. మాది పక్క పల్లెటూరు. కాకపోతే చిన్నప్పటి నుండి కూడా పాటలంటే చాలా ఇష్టం, ఆటలన్నా చాలా ఇష్టం. చదువుతో పాటు పాటల్ని నా వృత్తి ప్రవృత్తిగా పెట్టుకున్నాను కాబట్టి ఈ యొక్క సంగీత విభావరికి కింద పాటల ప్రవాహంలో కొనసాగుతూ ఉన్నా. ఎస్ అన్న, మీరు ఇప్పటి వరకు చాలా పాటలు పాడారు, యూట్యూబ్స్లో కూడా, అలాగే పెద్ద పెద్ద స్టేజ్ పైన పాడారు. మీకు నచ్చిన పాట, మీరు మెచ్చిన పాట ఏదైనా మన శ్రోతలకు వినిపించండి. తప్పకుండా. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మా, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మో అమ్మా వందనాలమ్మా. గనులు మనులు జీవానదులు వనరులు ఎన్నో ఉన్నా గాని పోరాటాలకు పొరిటి తల్లివి, త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి. ఎందరెందరినో కవులు కళాకారులను నువ్వే తీర్చిదిద్దినవు, విప్లవాలను నూరిపోసినవు. తెలంగాణమా అరెరెరెరె తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మా, తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మో అమ్మా వందనాలమ్మా. ఈ పాట సూపర్ సూపర్ అన్న, చాలా వేల స్టేజ్ల మీద పాడడం జరిగిందన్న. సూపర్ అన్న. మాకే ఇప్పుడు ఇంకా జోస్ వస్తుంది ఈ పాట వినగానే. ఎస్, ఇంకా తెలంగాణ గురించి పాడారు, అలాగే అమ్మ గురించి పాడారు, నేను విన్నాను. నాన్న గురించి పాడారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి అని పాడారు, అది కూడా విన్నాను. ఈ మూడు కోణాలలో, అన్ని కోణాలలో పాడతారు నాకు తెలుసు. ఈ అన్నిట్లలో కొంచెం కొంచెం టచ్ చేస్తూ శ్రోతలకు వినిపిద్దామన్న. తప్పకుండా. మరి 9 నెలలు మోసింది అమ్మ అయితే మనకు బరువు బాధ్యతలను మోసేది నాన్న. వీటన్నిటినీ ఆధారపడి ఉండేది మనం భూతల్లి మీద బతాం కాబట్టి మనందరినీ కూడా మోసేది మంచిని, చెడును, అన్యాయాన్ని, అక్రమాలను భరిస్తూ కూడా మనకు 100 ఏళ్ల జీవితాన్ని ఈ గడ్డ మీద మనం నడిపిస్తూ ఉన్నాం కాబట్టి అమ్మ ఎంత గొప్పదో నాన్న కూడా అంతే గొప్పోడు. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా, మన కన్న తల్లిరా. 9 నెలలు మోసిన భారం అనుకోదే నాదు, పురిటి నొప్పుల బాధలని కడు ఇష్టంగా భరిస్తుంది. అమ్మకు ఉన్నవి ఆశలురా, ఆశలే తన బిడ్డలురా. అమ్మకు ఉన్నవి ఆశలురా, ఆశలే తన బిడ్డలురా. అదేవిధంగా అమ్మ ఎంత గొప్పదో, 9 నెలలు మనకు పురుడోసి పెంచిన తల్లి. నాన్న కూడా ఆ టైంలో ఎంతో మనకు స్వేచ్ఛా జీవితాన్ని, ఎంతో ఉన్నత వస్తువులను కొనిస్తూ మన జీవనాన్ని గడపడానికి ప్రోత్సహిస్తాడు కాబట్టి నాన్న కూడా గొప్పవాడే. కాబట్టి మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. అదేవిధంగా అమ్మ నాన్న వీళ్ళందరికంటే మనకు భూతల్లి మోస్తున్నది కాబట్టి తల్లి భూమాత కూడా ఎంతో గొప్పది కాబట్టి మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా. తల్లి నిన్ను తన కడుపులో నా మోసేది 9 నెలలు, పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు 100 ఏళ్ళు. మట్టి తల్లికి దండం పెట్టాలో
రన్నా మన కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా వెలుగు కోసం చీకటైన వేగు చుక్కలై వెలుతురిచ్చిన ప్రజల కోసం పయనమైన పోరుబాటలో ప్రాణమిడ్చిన వీరులను రణధీరులను కన్నది ఒక అమ్మ వీరులను రణధీరులను కన్నది ఒక అమ్మ ఆ వీరుల పోరాటాలకు వేదిక నేలమ్మా మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా మన కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా నోట్ల కట్టలతో మేడలు కట్టిన తాటి ఆకులతో పాక వేసిన ప్రపంచమేలే నాయకుడైనా బజారు బతికే గరీబుకైనా జన్మను పంచిన తల్లి కడుపున లేదు ఏ భేదము జన్మను పంచిన తల్లి కడుపున లేదు ఏ భేదము గూడు మేడా తేడా చూపక మోసేది భువనము మట్టి తల్లికి అరెరెరెరెరెరె మట్టి తల్లికి అరెక్కరెక్ మట్టి తల్లికి దండం పెట్టాలో అన్నా. సూపర్ అన్న సూపర్. థ్యాంక్ యూ. అమ్మ పాటను తీసుకొచ్చారు, నాన్న పాటను తీసుకొచ్చారు, అలాగే మనల్ని మోసే భూతల్లి పాటను కూడా తీసుకొచ్చారు అన్న. చాలా వినసొంపుగా ఉంది మీ వాయిస్ అయితే. చాలా సాంగ్స్ విన్నాను కానీ ఇటువంటి వాయిస్ వినడం అనేది కూడా నా అదృష్టం అన్న. అలాగే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు వాళ్లకు దారి ఎలా చూపించాలి, మరి వాళ్ళు ఎలా తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, అలాగే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా గౌరవించాలి అనేటువంటిది మీ పాట రూపంలో ఒకటి వినిపిస్తే మన శ్రోతలు వింటారన్న. తప్పకుండా. ఈ యొక్క జీవన ప్రయాణంలో ఎందరో నచ్చిన వ్యక్తులతో మమేకమై కొనసాగుతూ ఉంటాం. కొందరు నచ్చినా నచ్చకుండా ముందుకెళ్తాం. ఆ తరహాలోనే నాకు చదువు MA B.Ed చదివాను. దాంతో పాటుగా నాకు భార్యమని మంచిగా దొరికింది. ఆ కోవా ఇడిసబెడితే మనకు మోటివేషన్ చేయడానికి ఇప్పుడు స్కూళ్ళ కళాశాలలకు డిగ్రీ విద్యార్థులకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రముఖ మోటివేషన్ స్పీకర్ ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణ్ గారితో ఎన్నో